తెలంగాణలో ఇవాల్టితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచార రథాలు అన్ని మూగబోనున్నాయి. దాదాపుగా నెల రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించిన నేతలకు ఇప్పుడు అసలు కథ మొదలు కానుంది. ఇన్నాళ్ళు వెంట తిరిగిన ఓటర్లు ఎటువైపు తిరుగుతారో అనే ప్రశ్న ప్రధాన పార్టీలను పట్టిపీడిస్తోంది. ఎన్నికల్లో గెలిచేది తామంటే తామే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటరు ఏ పార్టీకి పట్టం కడతారనేది వచ్చే నెల 3వ తేదీన తేలిపోనుంది. బీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ పక్కా అని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటే, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. బీజేపీ మాత్రం గెలిచిన తర్వాతనే బీసీనే సీఎం చేస్తానని హామీల వర్షం కురిపించింది. అసలు ఓటర్లు ఏ పార్టీ వైపు వెళ్తారనే దాన్ని బట్టి ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందో అనేదో తేలనుంది. కారు గుర్తు కోటేసుకొని మీ కుటుంబంలో ఒక భాగస్వామిగా చేసుకొని మీ గ్రామాభివృద్ధికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇచ్చే అలవెన్స్ లో ఎంత వచ్చినా గానీ ₹1 మాత్రమే తీసుకుని ఈ ఎల్లారెడ్డి ప్రజలకు 5 సంవత్సరాలు నెలకు ₹1 జీతంతో నా సేవ చేస్తా అని చెప్పేసి పత్రికాముఖంగా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పడం జరుగుతుంది. మరి చాలా గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉంది. ఇలా వాటర్ లేదు, అది కూడా ట్యాంకులు కట్టించి వాటర్ సమస్య, ఫిల్టర్ ప్రాబ్లం ఉంది. కొక్కొండలో, ఎల్లారెడ్డి మండలం కొక్కొండలో, అడవిలంగాలో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ప్రాబ్లం ఉంది, చాలా తాండాల ప్రాబ్లం ఉంది. మీ ఆశీర్వాదం కోసం, మీ అందరి దీవెనల కోసం నేను ప్రజలకు రావడం జరిగింది. కావున దయచేసి పువ్వు గుర్తుకు ఒక్కసారి ఓటేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పరిపాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన చూసారు, టీఆర్ఎస్ పరిపాలన చూసారు. చూడని పరిపాలన ఉన్నది ఒకటంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ పరిపాలన. తల్లులారా, ఈ రామరాజ్య స్థాపన కోసం ఎల్లారెడ్డి గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేద్దాం. మీరందరూ కూడా కంకణబద్దులై ప్రతి ఒక్కరు కూడా 10 మందికి 20 మంది